ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడివైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పాటుకాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఇట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. రెండవది, లోపల ఏదుందో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఎంటైర్ బోరింగ్ మిషను అడుగు బాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది మిగతా నలుగురు సంబంధించి. సో దానికి ఏవైతే రకరకాల ఏజెన్సీలు ఉన్నాయో, ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు, సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా 152 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. సరే, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నిష్ణాతులు. ఎన్డీఆర్ఎఫ్ అంటే అట్లాగే ఎస్సీ, సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఇరిగేషన్, పోలీస్, ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ మైనర్స్, జేపీ కంపెనీ, ఎల్ఎన్టీ, నవయుగ అండ్ అమెరికా రాబిన్సన్ కంపెనీ. అంటే సుమారుగా ఇన్ని ఏజెన్సీలు ఇంతమంది పనిచేస్తారంటే వాళ్ళందరూ కూడా అనుభవం లేనోళ్ళు కాదు, ఆలోచన లేనోళ్ళు కాదు. అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మెషినరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల కారణంగానే ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా, ఇంతకుముందు కొందరు మిత్రులు కూడా బీజేపీ మిత్రులు మాట్లాడక తెలిసింది, ఇక ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కానీ ఇంకోటి కానీ లేదు. 100% అది పూర్తిగా మనకు రిజల్ట్ రాబోతూ ఉంది. రెండవది, ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఆ బాధ కూడా మనకు ఉంటుంది. సరే మాట్లాడేవాడు, చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడైనా లోకు అన్నట్టు తెలుస్తుంది. అంటే రిస్క్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి అంటే ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రేపు సాయంకాలం వరకు ఈ నలుగురి ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు దానికి కొంచెం సమయం పట్టవచ్చు. అయితే వాస్తవాలు ఇదైతే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నిన్న మహబూబ్ నగర్ మాజీ మంత్రి ఏదో మాట్లాడాడు, ఇది 11 కిలోమీటర్లు మేము తవ్వినాం, మేము తవ్వలేదంటే ముక్కు నెలకు రాస్తుంది, రకరకాల ఏదో మాట్లాడినా. అంటే నేను చెప్పింది కూడా అది, మీరు 11 కిలోమీటర్లు తవ్వినరా అన్న,
మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదన్న వాస్తవ పరిస్థితి. అంటే ఇది ఒక 42 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక టన్నల్ను 25 కిలోమీటర్లు పూర్తి చేసినాక 10 సంవత్సరాల నుంచి చేయలేకపోయాడు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, నిన్న కూడా చెప్పిన, హరీష్ రావు కూడా వచ్చి ఏదో మాట్లాడిపోయాడు. మా 10 సంవత్సరాల కాలంలో 200 కిలోమీటర్ల టన్నల్ తవ్వినామని మాట్లాడిండు. నేను కూడా అదేనా కదా. మరి మీరు కొత్తగా మొదలుపెట్టి 200 కిలోమీటర్ల టన్నల్ 10 సంవత్సరాలు తవ్వినప్పుడు మరి మిగిలినటువంటి మీరు 10 కిలోమీటర్లు చేసింది, ఇందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినరా నేను దానికి సమాధానం చెప్పలే. ఒకలా చేసి ఉంటే ఈ సంఘటన జరగబోనేమో కదా. ఇది వాస్తవం కాదా? జరగబోను అట్లా చెప్పిన ఇది మీ వలన జరిగింది అన్నాను కదా. అంటే సెన్స్లెస్గా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి సరే, ఎవరేం మాట్లాడినా డెఫినెట్గా చివరికి వచ్చింది. రేపు రాత్రి వరకు ఆ నలుగురు ఆచూకీ టోటల్ స్పష్టంగా ఆచూకీ కాదు, వాళ్ళ యొక్క లొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాన్యువల్లో పనిచేస్తున్నారు, మెషిన్ పని నడుస్తూ ఉంది, డీవాటర్ నడుస్తూ ఉంది. ఆ యొక్క బెల్ట్ కన్వేయర్ బెల్ట్ను కూడా రెస్టోర్ చేసే కార్యం జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా ప్యారలల్గా అన్ని రకాల మెషిన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ నలుగురు టెస్ట్ అవుట్ చేసింది కదా, దాంట్లో వాళ్ళ కండిషన్ ఏంటి సార్? నేను ఫస్ట్ డే చెప్పిన అది అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన. సరే, ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామని కింద. పనులు పునఃప్రారంభించినప్పుడు జిఎస్ఐ సర్వేతో మళ్ళీ సర్వే చేయించలేదు, అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని బీజేపీ పనులు ప్రారంభించినప్పుడు 44 కిలోమీటర్ సర్వే చేసిండ్రు. జిఎస్ఐ వాళ్ళు 44 కిలోమీటర్ సర్వే చేసి 44 కిలోమీటర్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రారంభం చేసినప్పుడు మళ్ళీ సర్వే ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి. కొన్ని లోపల భూకంపాలు వస్తాయి, ఇక్కడ గుర్తిస్తారా? ఏ మిషన్ గుర్తిస్తారు?